ఐబొమ్మలో కొత్త బొమ్మ ఫోర్జరీ చేసి మరీ ఇరికించారు. ఎంతోమంది సినీ ప్రేమికులకి, సినీ ప్రియులందరికీ కూడా ఐబొమ్మ రవి ఒక ఆరాధ్య దైవం కిందనే చూసుకోవచ్చు. ఇదైతే తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం కూడా ఒక ఇంటిల్లిపాది హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసుకునే ఒక సౌకర్యం కలిగించాడు ఐబొమ్మ రవి, ఇమ్మంది రవి. అంటే కొంతమందికి సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఈ ఒక రవి వల్ల మాత్రం నష్టం జరిగిందన్నమాట వాస్తవం. దీని ఒక పైరసీ అనే దాన్ని కూడా అందరూ కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో కనుక చూసుకుంటే ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రం ఐబొమ్మ రవిని మాత్రం ఆదరించారనేది చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజుతో డిసెంబర్ 29 ఈ రోజుతో పోలీసు కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో అతను చెప్పిన కొన్ని అంశాలు కనుక చూసుకుంటే, ప్రహ్లాద్ అనే వ్యక్తి ద్వారా అతని యొక్క ఐడెంటిటీ కార్డ్స్, అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని తీసుకొని ఇతను ఈ పైరసీ కార్యక్రమం చేశాడు అనేది ఈ యొక్క కొత్తగా ఈ అంశం రావడంతో ఈ ప్రహ్లాద్ అనే వ్యక్తిని కూడా పిలిపించి, ఏంట్రా బాబు రవి అనే అతను ఏంటి, నీ యొక్క డాక్యుమెంట్స్, నీ పాన్ కార్డు, నీ యొక్క ఆధార్ కార్డ్స్ని కూడా అతను యూజ్ చేసుకున్నాడంటే అతను స్టన్ అయిపోయిన పరిస్థితి. కానీ నాకు రవి అనే అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పని అతను కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే తన రూమ్మేట్ అని, ఏదంటే మొత్తానికి రవి చెప్పిందంతా అబద్ధమే అనేది ప్రహ్లాద్ చెప్పిన దాని ప్రకారం తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. కానీ ఈ యొక్క ఐబొమ్మ రవిని మరికొంతకాలం విచారిస్తారా అనేది కూడా చూడాలి. అంటే ఒక విధంగా ఐబొమ్మ రవి ఈ యొక్క స్నాప్చాట్స్ కానీ, ఈ యొక్క టెలిగ్రామ్స్ ద్వారా కానీ ఈ యొక్క పైరసీ చేశారు అనేది కూడా ఆయన క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పడం జరిగింది. సో మొత్తానికి దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఐబొమ్మ రవిలో ఈ రోజుతో విచారణ ముగిసింది కస్టడీకి సంబంధించి, ఏంటి మరింత కాలం మళ్ళా కస్టడీ తీసుకునే అవకాశం ఉంటుందా, లేక మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంటుందా ఇంకా? దుర్గేష్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఐబొమ్మ రవి మొత్తం ఎట్టకేలకు 4-5 కేసులలో కూడా దాదాపు 12 రోజుల పాటు విచారించడం జరిగింది. ప్రహ్లాద్ అనే వ్యక్తి ఎవరైతే తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా దొంగలించి తన పేరు మీద ఉన్నటువంటి పేర్ల మీదనే తన డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తదితర తీసుకున్నటువంటి నేపథ్యంలోనే తను కూడా ఉంది. అంటే ఈ లావాదేవీలని ఎక్కడెక్కడ జరిగిందనే కోణంలో చూస్తే ప్రజలకు సంబంధించిన ప్రహ్లాద్ అని పేరు బయటికి రావడం, ప్రహ్లాద్ను కూడా విచారించడం జరిగింది. ప్రహ్లాద్ మాత్రం బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ని పిలిపించడం జరిగింది. ఇద్దరిని కూర్చుండబెట్టి ఈ ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద మీరు తీసుకున్నారు, అసలు ఎప్పుడు పరిచయము, ఎట్లా పరిచయం అని కూడా తన రూమ్మేట్ అని, అంటే గతంలో ఫస్ట్ టైం విచారించినప్పుడు కూడా ఈ ప్రహ్లాద్కు సంబంధించిన పేరు రావడంతోనే తన రూమ్మేట్ అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా తన రూమ్మేట్ అన్న పరిచయస్తుడా లేదని చెప్పి మళ్ళీ ఒకసారి సెకండ్ టైం థర్డ్ టైం కస్టడీ తీసుకుంటే మళ్ళీ ఇద్దరిని కూడా పిలిపించి కూర్చొని విచారించడంతో తనకు తెలియదు, అంటే ప్రహ్లాద్ ఎవరో కూడా తెలియదు, వీళ్ళకి ఎవరో కూడా తెలియదు, అదంతా కూడా బయటపడదు. అంటే ఇదంతా కూడా ప్రస్తుతానికి ఐబొమ్మ రవి చేసినటువంటి ఒక పైరసీని కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినంత దానిపైన కూపిలే ప్రయత్నం. ఇదంతా కూడా గతంలో 21 సినిమాలు తీశాడు, ఇవన్నీ కూడా పైరసీ చేశాడని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. తీశాడు కూడా, పోలీసు దగ్గర అవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. దీంతో పాటు మెయిన్గా తీసుకున్నటువంటి లీడ్ ఏంటంటే పోలీసులు తీసుకున్నంత కూడా ఎక్కువ కూడా ఫోకస్ పెట్టిందంతా కూడా బెట్టింగ్ యాప్స్ పెట్టినారు. బెట్టింగ్ యాప్స్ వల్లనే ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కామన్ పీపుల్స్ కూడా కానీ సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు పెట్టుబడి పెట్టి రాకపోవడంతో మోసపోయి అప్పులు కూడా తీర్చలేని పరిస్థితుల్లో, ఆస్తులు అమ్ముకొని కూడా వాళ్ళందరూ కూడా తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా రవి పైన ఫోకస్ పెట్టి ఇదంతా కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా లావాదేవీలు కోట్ల రూపాయలు కూడా ఈ అమౌంట్ ఎవరైతే ఉన్నారో బప్పం రవికి సంబంధించినంతా కూడా అకౌంట్లోకి వచ్చింది. దీనిపైన కూడా ఫోకస్ పెట్టినట్టు నేపథ్యంలో ఇదంతా కూడా బ్యాంకుకు లావాదేవీలన్నీ కూడా చిట్టది ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే 35 బ్యాంకు డీటెయిల్స్ అని కూడా తీసుకోండి, 35 బ్యాంకులకు సంబంధించిన అకౌంట్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని వాటికి ఏదైతే బ్యాంకులు ఉన్నాయో బ్యాంకులకు మెయిల్స్ పెట్టి వాటి నుంచి కూడా లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ పెట్టి కూడా విచారించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో జరిగినప్పుడు 8 రోజులు విచారించారు, మరొకసారి 2-3 డేస్ విచారించాడు, ఇప్పుడు మొత్తం 12 రోజులు విచారించారు. ఈ 12 రోజులకు సంబంధించి కూడా ఐపీ అడ్రస్ పెట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో సిస్టమ్స్ అన్ని కూడా కరేబియన్ దీవులలో ఉంటూ విదేశాల్లో ఉంటూ ఇక్కడ స్వదేశం సంబంధించిన సినిమాలన్నీ కూడా రిలీజ్ చేయడం కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ పాల్పడడం కానీ, దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపైన కూపిలే ప్రయత్నం జరిగిందని చెప్పుకోవాలి. గతంలో ఇవన్నీ కూడా మెయింటైన్ చేసిన సర్వర్లు కానీ, తను ఉన్నటువంటి ఐపీ అడ్రస్లు కానీ ఇవన్నీ కూడా విదేశాల్లో ఉండి నడిపించాడు. ఈ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు ఈ దానిపైన ఆరాధిస్తారు. ఇదంతా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్లో పాల్పడేటువంటి మెయిన్ కీలక పాత్ర పోషించారు, ఈ కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ తరలించారు అనే దానిపైన కూడా పోలీసులు కూపీ దగ్గర ప్రయత్నం చేశారు. దాదాపు 2-3 డేస్ మాత్రం తను మాట్లాడలేని చెప్పిన నోరు విప్పలేకపోతే పోలీస్ స్టైల్లో విచారించడంతో కొన్ని విషయాలు మొత్తం బయటకి తీసినట్టు పని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రస్తుతానికైతే 12 రోజులు కూడా ముగిసిపోయింది. మళ్ళీ జ్యుడిషియల్
జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. మళ్ళీ అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్ పోలీసుకు మరొకసారి కూడా కస్టడీ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తనకు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో తన పెండింగ్లో ఉండటం జరిగింది. ఎందుకంటే కస్టడీ పిటిషన్లో మూవ్ చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. దానిపైన చర్చ జరుగుతా మరి బెయిల్ ఇస్తారా లేదా, మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తామని పోలీసులు భావిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తనకు బెయిల్ ఇస్తే ఇవన్నీ కూడా ఇంకొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటి కూడా దీన్ని తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. తను బెయిల్ రాకుండా కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా కోట్ల రూపాయల లావాదేవీలు అన్నీ కూడా బెట్టింగ్ యాప్స్లకు ప్రమోట్ చేసింది, బెట్టింగ్ యాప్స్ ఎక్కడెక్కడ తరలించాడు అని దానిపైన కూడా చర్య తీసుకున్నాడు. దుర్గేష్ ఏంటి అలాగే